ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు నిన్న తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రెస్ మీట్ లో ఒక అతిపెద్ద చర్చకే తెరలేపాయని చెప్పాలి. కొన్ని కీలక అంశాలు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదే నేపథ్యంలో అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి ఆయన ఒక హీరోగా స్పందించారా, లేదంటే ఒక రాజకీయ నాయకుడిగా స్పందించారా అనేది, అంటే హీరోలని బ్లేమ్ చేయడం ఇటువంటి వాటిలో కరెక్ట్ కాదు అనేది సంజయ్ థియేటర్ యాజమాన్యాన్ని తప్పుపట్టడం. అలాగే రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా చాలా బ్యాలెన్స్డ్ గానే మాట్లాడారు. ఎక్కడ తొందరపడి మాట తూలిన దాఖలాలు అయితే ఏం కనిపించలేదు. అలాగే ఆయన మనసులో ఏముంది అనేది అర్థమైపోయేలాగే చెప్పారు అని అనుకోవాలి. కీలక అంశాలు ఉన్నాయి ఆయన మాటలకు సంబంధించి, వాటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ అల్లు అర్జున్ విషయంలో ఆయన మాట్లాడిన మాటల్లో ఏం క్లారిటీ ఉంది సార్? ఏం అర్థమైంది? అల్లు అర్జున్ది తప్పు కాదు అని చెప్పడం, లేదంటే ముందే నిర్మాతలు ఆ మూవీ టీము వెళ్ళి పరామర్శించుంటే బాగుండేది, రేవంత్ రెడ్డి కూడా కొంచెం సాఫ్ట్ గా వ్యవహరించాల్సింది, ఈ మాటలు మెయిన్ గా చూసుకుంటే ఎలా అర్థం చేసుకోవాలి? కర్ర విరగకుండా పాము చావకుండా తను చెప్పాలనుకున్నది చెప్పారు. వాస్తవంగా మీరు నా వీడియోలు చూసినా, లేకపోతే మనం ఇంత ముందు చేసిన డిబేట్లు చూసినా ఇదే మాట్లాడుకున్నాం మనం. అంతే ఎక్కడ మనం ఎక్కడ దీంట్లో ఎవరిని వెనకేసుకురాలా, ఎవరిని తప్పు పట్ల. వాస్తవంగా మనం జర్నలిస్టులం కాబట్టి అది ఆయన కూడా అదే న్యూట్రాలిటీ మెయింటైన్ చేశారు చాలా క్లియర్గా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన అన్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఒక తటస్థుడిగా అది సమర్థించాలి కూడా. ఎందుకని అల్లు అర్జున్ తప్పేంటి మనం ఆ రోజునే మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఇన్సిడెంట్ జరగగానే ఎవడెళ్ళొద్దన్నాడు వాళ్ళ ఇంటికి, ఎవడో చెప్పారట, ఎవరు లాయర్ చెప్పారట. ఆ లాయర్కి మరి చదువుకుని లాయర్ అయ్యాడు, లేకపోతే ఇంకెట్లా అయ్యాడో తెలియదు. ఆ లాయర్ ఏమి రక్షించలేదు కదా. రెండవది, వాళ్ళ అబ్బాయిని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి ఎవరు ఆపుతారు అక్కడ? దానికి ఎగబడి ఇక్కడ నువ్వు ముందు హంగామా చేసుకుని వచ్చేస్తున్నాడు అల్లు అర్జున్ అక్కడికి. ఈ ప్రచారాలు చేస్తే గొడవ. సైలెంట్గా ధన్మని వెళ్తే ఎన్ని చోట్ల తిరగట్లేదు అంటే అల్లు అర్జున్. ఇదివరకు చిత్తూరు జిల్లాలో టీ తాగడానికి టీ స్టాల్ దగ్గరికి వెళ్ళాడు. ఈ కూడా ఫోటోలు పెట్టుకున్నారు కదా పుష్ప సినిమా షూటింగ్ సందర్భంగా. మరి అట్లాంటప్పుడు లేనటువంటిది ఇక్కడికి ఎందుకు వస్తుంది? అతిథి కాకపోతే అతి తెలివితే అట్లా అతి ప్రచారంగా పరిహారం ఏదో వెంటనే ఇచ్చి ఉంటే సంస్కారయుతంగా ఉండేది. ఆ విషయంలో అల్లు అర్జున్ ఫెయిల్ మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నట్టు. ఈ దాన్ని ఏమంటారు, సెలబ్రిటీ ఇమేజ్ చుట్టూ ఒక పెద్ద దరిద్రం ఉంటుంది. ఆ దరిద్రం ఏంటంటే ఎవడికాడు ఆ సెలబ్రిటీని మొప్పించాలనుకుంటాడు. ఈవెన్ మీరు మంత్రులైన అధికారం కేంద్రీకృతమైన, లేకపోతే ఒక వ్యక్తి కేంద్రీకృతంగా ఉన్నప్పుడు 10 మంది వాళ్ళ మీద ఎప్పుడైతే ఆధారపడతారో, ఈ 10 మంది చుట్టూ ఉన్న సమాజాన్ని గురించి ఆలోచించరు. తాము ఎవరి మీద ఆధారపడ్డారో వాళ్ళని గొప్పగా తయారు చేయడానికి, లేదా వాళ్ళ మెప్పు పొందడం కోసం వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ఏదైతే థియేటర్లో, సరే ఎవడో మాట్లాడినట్టు ముందు జరిగిందా తర్వాత జరిగిందా పక్కన పెడదాం. బట్ ఇన్సిడెంట్ జరిగింది, ఆ సినిమా కోసమే వచ్చారు వాళ్ళు. ఆ సినిమా కారణంగానే తొక్కిసలాట జరిగింది. దెన్ ఖచ్చితంగా అసలు ట్వీట్లో అప్పటికప్పుడు పెట్టాలి ట్వీట్. నేను చాలా బాధపడుతున్నాను, ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు, నా అభిమానికి అందులో ఆ బొడ్డ పిల్లోడు ఇట్లాగయ్యాడు అంటే చాలా బాధపడుతున్నాను, అతనే పుష్ప అంటారంటే నువ్వే రియల్ పుష్పావి అని ఉంటే ఎంత హుందాగా ఉండేది. అమ్మ మమ్మల్ని క్షమించమ్మా, మా సాధ్యమైనంత వరకు మేము చేస్తాం, కానీ అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట్లో మిమ్మల్ని కాపాడలేకపోయినందుకు గాను బాధపడుతున్నాం అని ఉంటే ఎంత హుందాగా ఉండేది. ఆ హుందాతనం మిస్ అయింది అతనిలో. యాటిట్యూడ్ స్టార్ కిందకి అయ్యాడు. ఆ విషయంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ది తప్పు. అదేమంటే వాళ్ళు ఎవరు చెప్పలేదట ఉదయం 8 దాకా. వాళ్ళందరినీ ఉద్యోగంలో తీసేయాలి నన్ను అడిగితే. ఉదయం 8 దాకా చెప్పబోతే, చెప్పినా కూడా చేయకపోతే కనుక అతన్ని తప్పు. ఇంకోటి, అట్లాంటి వాళ్ళు అతన్ని మంచి కోరుతున్నారా చెడు కోరుతున్నారా సైకలాజికల్గా, అది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం. రెండవది వచ్చేటప్పటికి చెప్పండి. అదే అంటే మెగా కుటుంబంలో ఒక రకంగా, అంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించిన దాని మీద మనం మెయిన్ గా చూడాల్సిన పాయింట్ ఇదేనేమో అని. మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కి మధ్య గ్యాప్ ఉంది, వివాదం, లేదంటే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు, వీటన్నిటికీ ఒక క్లారిటీ ఏమైనా వచ్చిందా? అట్లేం ఉండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ చెప్పింది ఏం లేదు. ఒకటేంటంటే ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు అక్కడ రేవంత్ని పొగడ్డందుకు గాను. కాబట్టి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఎలాగుంటుంది వీటిట్లలో, అంటే అట్లాంటి సందర్భంలో ఎలా ప్రవర్తించాలో చెప్పారు. కరెక్ట్ అతను చెప్పినటువంటిది. అంటే పవన్ కళ్యాణ్ ఒక హీరోగా స్పందించారా పవన్ కళ్యాణ్? అట్లేం లేదు, ఒక మంత్రిగా స్పందించారు, రాజకీయ నాయకుడిగా స్పందించారు. ఆయన హీరోగా స్పందిస్తే ఏం చేయాలా, వెళ్ళి అక్కడ పలకరించి రావాలా, ఇట్లాంటివి చేయాలి. కానీ అట్లా కాదు కదా చేసింది అతను. అంటే ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు హీరోలను తప్పు పట్టడం కరెక్ట్ కాదని కూడా ఒక మాట అన్నారు. అవును, హీరో చేసిన తప్పు కాదు కదా, మనం మొదటి నుంచి అంటుంది అదే. ఇప్పుడు తను ఒక యాక్సిడెంట్ చేసి తప్పించుకున్నాడు అనుకోండి, అది ఒక విషయం.
నో డౌట్. అది అవును, తను ఒక యాక్సిడెంట్ చేసి తప్పించుకున్నాడు, లేకపోతే ఒక తప్పు చేశాడు, అతన్ని మనం తప్పు పట్టడంలో ఎలాంటి తప్పు ఉండదు. లేదు అతను చేత్తో కొట్టాడు ఎవరినో, లేదా అతను తొయ్యడం వల్ల ఆమెకి ఏదన్నా అయ్యింది, ఆ బిడ్డకి ఏదైనా అయ్యింది, తను వెళ్తున్నప్పుడు తను పక్కకి తోసేసేటప్పటికి జరిగింది, ఖచ్చితంగా అతనిదే బాధ్యత. అతని కళ్ళెదురుగుండా తొక్కిసలాట జరిగిన అతనిదే బాధ్యత. అతను చుట్టూ బౌన్సర్లు ఉన్నారు, అతని దోన అతను లోపలికి పోయాడు, అతను చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు నడుస్తుంది, అందులో అతను ఆ బయట చెయ్యి ఊపాడు. వీళ్ళు చెప్పినటువంటిదే ఫస్ట్ రోడ్ షో అని బిల్డప్ చేశారు, కానీ వాళ్ళే చెప్పారు 850 అడుగుల దూరం నుంచి నువ్వు నడిచావా లేదా, ఇదే వెహికల్లో ఉన్నావాలే. అక్కడ 850 అడుగులు అంటే ఎంత ఉంటుందండి, థియేటర్కి సందు మొదటికి, అంతే కదా. అక్కడ జనాలందరూ అడ్డంగా ఉన్నారు రోడ్ల మీద. వాస్తవంగా ఏంటంటే పోలీస్ పర్మిషన్ తీసుకుంటే పోలీసులు బ్యారికేడ్లు పెట్టడమో లేదా హ్యాండ్ టు హ్యాండ్ పెట్టుకుని ముందుకు రానియకుండా చూస్తారు సహజంగా. అంతే, అవును. అలా చేయకపోవడం వల్ల ఏమైంది, అందరు రోడ్డుని పూర్తిగా బ్లాక్ చేసేసారు. అతను చూస్తే కానీ వాళ్ళు పోరు కాబట్టి లెగిశాడు, చెయ్యి ఊపారు. అంతేగాని రోడ్ షో చేయదలుచుకుంటే తన ఇంటి దగ్గర నుంచి రోడ్ షో చేసుకుంటూ వస్తాడు కదా, అక్కడ పర్మిషన్ ఉండాలి కదా. ఇది ఇక్కడ మనకి ఏ ఛానల్ చూసినా కూడా విజువల్స్లో వెనకాల సినిమా థియేటర్ కనబడుతుంది. అతను రోడ్ షో అని చెప్తున్న చోట వెనకాల సినిమా థియేటర్ కనబడుతుంటే థియేటర్ దగ్గర చేసినట్టు కదా, అది రోడ్ షాట్ అవుతుంది, థియేటర్ వాకిట్లు. ఒక హీరో అక్కడికి వచ్చాక కనబడకుండా లోపలికి వెళ్ళాడు అనుకోండి, అమ్మలక్కలు తిడతారు అదే అభిమాని, ఒళ్ళు కొవ్వెక్కింది ఇడికి చూడు అని చెప్పేసి. అది నెగిటివ్ క్యాంపెయిన్ అయిపోతుంది ఎవరికైనా. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఒక్కోసారి కొంతమందికి పక్కన పలకరిస్తారు, మీరు సో అండ్ సో కదా అని చెప్పేసి. ఏదో రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ చేస్తున్నప్పుడు కూడా, మనం తింటున్నప్పుడు లేకపోతే ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కూడా పలకరిస్తారు. మనం లేబో అన్నాం అనుకోండి, అహంకారం ఇడికి బలుపు ఎక్కువ అంటారు. మనం ఎంత దీంట్లో ఉన్నా సరే మాట్లాడతాం, ఏదో ఒకటి స్పందిస్తాం, ఫోటో తీసుకుంటాం అన్నట్టుది. నాకు బాగా గుర్తు, కొన్ని కీలకమైనటువంటి సందర్భంలో, ఇక ఆ పేర్లు చెప్పకూడదు, అట్లాంటి కార్యక్రమం సందర్భంలో కూడా గబక్కన వస్తే కాదని చెప్పకుండా మాట్లాడి పంపించినటువంటి సందర్భం ఉంది. అంటే కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చిన సందర్భం అన్నది. మనం ఆఫ్టర్ ఓ రకంగా వాళ్ళతో కంపేర్ చేస్తే 0.0001% లెక్క ఉంటుంది, ఏది సెలబ్రిటీ ఇమేజ్ పరంగా చూస్తే. కానీ మనకే ఈ సమస్య ఉన్నప్పుడు ఇక వాళ్ళకి ఎట్లాగుంటుంది ఆటోమేటిక్గా. అది ఆ రూట్లో అతను చెయ్యొప్పడము తప్పు కాదు నా దృష్టిలో, అదే సమయంలో థియేటర్లోకి వెళ్ళడం తప్పు కాదు. తప్పల్లా ఏంటంటే తొక్కిసలాట జరిగిందని అతనికి ఇంటిమేట్ చేయకపోవడం, ఒకవేళ ఇంటిమేట్ చేసినా చెప్పబోతే అతని తప్పు. ఆ విషయంలో పోలీసులు చెప్పున్నారు కదా, పోలీసులు ఎంక్వైరీ చేశారన్నారు. పోలీసులు ఏం చెప్తున్నారు, ఏసీపీ చెప్పారన్నారు, డీసీపీ చెప్పి లాక్కొచ్చారని చెప్తున్నారు. అది నిజమైతే అల్లు అర్జున్ది తప్పు. ఆ విషయాన్ని పవన్ ప్రస్తావించలా. పవన్ చెప్పింది మొత్తం హీరోల మీదకి తోసేయడం కరెక్ట్ కాదన్నది ఏంటంటే తర్వాత కారణం అంత, అంటే మొత్తం యూనిట్ అంతా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోరని అడుగుతున్నాడు. ఆ కాన్సెప్ట్ వేరు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పోలీసులు చెప్పినా కూడా బయటికి రాలేదు అనేది. అది కరెక్ట్ కాదు కదా. అంటే ఇంట్లో ఏం జరిగింది, ఆ ఇంటి గుట్టు గురించి అయితే మాట్లాడలేదు అది. ఇంకోటి ఈయన వెళ్ళలేదు కదా, కలవలేదు కదా. అదే. కానీ ఇంకో విషయం కూడా సార్, ఒక రకంగా సినిమా ఇండస్ట్రీకి, అంటే ఇప్పుడు మూవీ పెద్దలన్న పదం వాడారు కాబట్టి, అంటే మూవీ యాజమాన్యం స్పందించుంటే బాగుండేది అనేది, సినిమా ఇండస్ట్రీకి కూడా ఈయన ఒక సంకేతం ఏమైనా ఇచ్చారా ఈ ఘటన ద్వారా? ఇలాంటి జరిగినప్పుడు ముందు అసలు మూవీ టీమ్ స్పందించాలి ఇవన్నీ చెప్పడం అంతే కదా. అంటే యూనిట్ వాళ్ళు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, పర్మిషన్స్ తీసుకోవడం కానీ. తర్వాత హీరో వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్లై చేసుకోడు కదా. ఇప్పుడు తన పర్సనల్ టీము, సినిమా టీం వాళ్ళదే బాధ్యత. ఇంకోటి, ఇప్పుడు సంజయ్ థియేటర్ యాజమాన్యం నిన్న ఒక అఫిడవిట్ ఇచ్చింది కోర్టు నోటీస్ ఇచ్చింది కదా ఈ ఇన్సిడెంట్లో. నోటీసులు ఇస్తే పోలీసులు వచ్చిన నోటీస్కి సంజయ్ థియేటర్ యాజమాన్యం ఏం చెప్పిందో తెలుసా? మా దగ్గర నుంచి 2 రోజుల పాటు థియేటర్ నిర్వహణ బాధ్యతలంతా మైత్రి మూవీస్ వాళ్ళు తీసేసుకున్నారని చెప్పింది. అంటే మైత్రి మూవీస్ అంటే ఎవరు? వీళ్ళే కదా, దీని యజమానులే, ఇప్పుడు దీని నిర్మాతలే కదా. వాళ్ళు 2 రోజుల పాటు నిర్వహణ తీసేసుకున్నారట. మరి అప్పుడు ఎవరిది బాధ్యత అవుతుంది? థియేటర్ యాజమాన్యం కూడా కాదే, అది తీసుకున్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ అవుతుంది. అది ఇక్కడ పాయింట్. అంటే నిజంగా ఈయన అన్నట్టు గోడుతో పోయేది గొడ్డల దాకా తీసుకొచ్చారు అంటే, ఆ గొడ్డల వేటికి అల్లు అర్జున్ బలి అవడానికి కారణం ఎవరు అనేది ఈయన ఉద్దేశం. ఇప్పుడు దాంట్లో ఆయన ఉద్దేశం ఏది ఉన్నా సరే మనం దాంట్లో పించింగ్ చేయక్కర్లేదు. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఓ బాధ్యతగా స్పందించాడు ఆయన అందులో మాట్లాడిన దాంట్లో తప్పేమనిపించలేదు.
రెండవది ఏంటయ్యా అంటే రేవంత్ రెడ్డిని సమర్థించడం ఒక్క చోటనే. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు హీరోని జవాబుదారీ చేయడం కరెక్ట్ కాదని. మరొక పక్కన వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి చేసింది తప్పులేదు అంటే అక్కడ కొంత మొహం ఆడబడుతున్నాడు ఆయన. అంటే రేవంత్ సాఫ్ట్ గా అదే పని ఆంధ్రాలో కనుక చేసుంటే ఎట్టుండేది, అదే రచ్చ అయిపోయి ఉండేది బేసిక్ గా. అవును అంతే, అదే జగన్ టైంలో జరుగుంటే ఎట్టుండేది అది. అవును. రాజకీయ పరిణామాల గురించి కూడా ఆయన మాట్లాడడం అది అంటే నేను దీన్నేమి ఏదో అంటారు గొడుగుడికి ఎగలు పీకడం కాదు, కానీ కులాల గురించి మాట్లాడారు కదా సార్. ఇప్పుడు నాగబాబుకి ఏ రేషియోలో ఇస్తున్నారు, ఏ కోటాలు ఇస్తున్నారు అన్నప్పుడు ఆయన మాట్లాడిన మాట హరిప్రసాద్ గారి కులం తెలియదు, నాకు కందులు దుర్గేష్ కులం తెలియదు, ఎస్సీ అయి ఉన్న నాదెండ్ల మనోహర్ ఆ ప్లేస్ లో ఉంటే పదవి ఇచ్చి ఉండేవాడిని, మంత్రి పదవి, అది ఎలా అనిపించింది సార్? ఇప్పుడు ప్రాక్టికల్ గా చెప్పాలంటే చంద్రబాబు గారికి సంబంధించి బాగా చూసేశారు కాబట్టి ఆయన మంచి చెడు జనం అబ్జర్వ్ చేసేశారు. పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు. జగన్మోహన్ రెడ్డిది అంతకుముందు అంతా బాగుంటుంది అనుకుంటారు. అంటే ఫస్ట్లో కేసులు అప్పుడు తిట్టుకున్న వాళ్ళు కూడా తర్వాత అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమర్థించారు. ఆ తర్వాత అధికార పక్షంలో ఉన్నప్పుడు తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, పొగుడుకునే వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఎవరికాళ్ళు అతని గురించి పాజిటివ్ నెగిటివ్ రెండు కోణాలు ఉండిపోయినాయి. ప్రస్తుతానికి వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే కనుక పవన్ కళ్యాణ్ని ఎక్కువ మంది న్యూట్రల్గా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళకి అతను చేస్తున్నటువంటి చర్యలు ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ డేస్ ఇవి, ఏది అధికారంలో ఉన్నప్పుడు. మంచి చెడు అనేది ఇవాళ రోజున చెప్పినా ఆయన అంగీకరించే పరిస్థితిలో ఉండడు, ఆయన అభిమానులు అంగీకరించే పరిస్థితిలో ఉండడు. ఆ మాట మాత్రం నా దృష్టిలో తప్పే. ఎందుకు అంటే ఆయనకి తెలియదు అనే అమాయకుడా ఆయన? ఇదే తెలియకపోతే తన చుట్టూ ఉన్న వాళ్ళ కుల మీద తనకి తెలియదంటే అది నమ్ముతారా జనము? నమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళ మేధస్సుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆయనకి ఇంకొకటి, ఎస్సీ ఎస్టీ బీసీలని ఎవరు వెంట పెట్టుకు తిప్పాలి? ఈయన రానియాలి కానీ ఈయన పక్కన వాళ్ళు ఉంటే వాళ్ళకైనా నేను ఛాన్స్ ఇస్తానంటే ఎవరు వద్దన్నారు ఈయన్ని? వాళ్ళంతటా వాళ్ళు పక్కన తిరగడానికి. ఇప్పుడు అతను ఉన్నాడు, ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఫస్ట్ ఒకటే సీట్తో గెలిచాడు చూడండి, ఆయన పేరు రేపల్ల, అదే రాజు రాపాకని. ఆ రోజున కనీసం స్టేజీ మీద అట్లా పక్కన కూర్చోబెట్టుకోలేదు కదా, అందుకే వైసీపీ వైపు పోయింది. అతన్ని కనుక కంటిన్యూగా మెయింటైన్ చేస్తుంటే ఈయన అన్నమాటకు ఒక అర్థం ఉండేది. అతన్ని లేకపోతే బీసీకి సంబంధించి ఇప్పుడు అతని ఎస్సీకి సంబంధించినటువంటి ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఆయన ఒక ఆయన ఉండేవాడు అప్పుడు, ఏది పూర్తిగా నిర్వహణ కమిటీలు అవన్నీ కూడా చూస్తూ ఉండేవాడు, తెలంగాణ నుంచి వచ్చి మరి చూసేవాడు. ఆయన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఎవరు పట్టించుకోలేదు అక్కడ. లేదా బీసీ నాయకులు ఎంతమంది లేరు ఇవాళకి కూడా. నీ దగ్గర నువ్విచ్చే చనువు మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నువ్విచ్చే చనువు మీదన నీతో సమానంగా నువ్వు పక్కన భుజం మీద చేసుకు చూస్తావు, లేకపోతే నీ పక్కన ఎంటబెట్టుకు తిప్పుతుంటే ఓ బీసీని, ఒక ఎస్సీని, ఒక ఎస్టీని, ఒక మైనార్టీని ఆటోమేటిక్గా అది. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రెస్ మీట్ చూడండి, చంద్రబాబు గారికి సంబంధించిన మీటింగ్ చూడండి, ఖచ్చితంగా ఆయన ఆల్ ఈక్వేషన్ పెట్టుకుంటాడు పక్కన. మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రాజకీయ అవన్నీ వాళ్ళ క్యాస్ట్లని నాకు తెలియదు అంటే నవ్వుతారు. అట్లాగే ఈయనైనా తీసుకుని వెళ్ళేటప్పుడు ఈయన ప్రోత్సహించుకోవాలి తన దాంట్లో. ఈయనేమి కొత్త పార్టీ కాదు కదా, ఇన్ని సంవత్సరాల పార్టీలో నాకు తెలియదు మా వాళ్ళ కులాలంటే తెలుసుకోవాలా. తెలియనంత అమాయకుడైతే ఆయన కాదు, కాకపోతే అదే సరదాగా చెప్పారనుకోవాలా. అదేనా అంటే ఆయన చెప్పడం చాలా సీరియస్ గానే చెప్పారు, కాకపోతే విషయం మనం సరదాగా తీసుకోవాలి అది. అదే కానీ ఒకటి సార్, ఇంతకు ముందు ఎన్నికలకు ముందు కూడా మాట్లాడారు, అది మనం చాలాసార్లు అనుకున్నాం, కాపు సామాజిక వర్గంలోనే తెలగ, బలిజ, ఒంటరి వీళ్ళందరూ బయటికి రావాలి ఇదంతా. ఇప్పుడు కులముద్ర పడిపోయింది, అధికారంలో వచ్చిన తర్వాత ఆ ముద్రను ఏమన్నా తొలగించుకునే ప్రయత్నం ఏమన్నా మొదలు పెడుతున్నారా పవన్ కళ్యాణ్? అదేమన్నా అనిపించింది అప్పుడు? అట్లయితే కనుక ఇక్కడ ఇట్లా రిక్రూట్ చేయకూడదు కదా, ఇట్లా నియామకాలు చేసుకోకూడదు కదా. బేసిక్గా ఆయన అదేం పట్టించుకోవట్లేదండి. బేసిక్గా కాపు కులం, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని కులాలు తన వెంటకు ఉండాలి. అట్ ద సేమ్ టైం అన్ని కులాలకి బాగా చూసుకునే నాయకుడు అని జనం అనుకోవాలి. అది స్టార్టింగ్లో ఏముండదు, క్రమక్రమంగా. ఇవాళ వైసీపీ పెద్దగా పవర్ని టార్గెట్ చేయట్లేదు. వైసీపీ టార్గెట్ 24 గంటలు చంద్రబాబే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు కింద నాయకులు మాట్లాడతారు వైసీపీ వాళ్ళు పవన్ గురించి. అది కాకుండా జగనే స్వయంగా మాట్లాడడం బిగించేస్తే అతను కూడా తగ్గించేశాడు పవన్ని, ఎందుకు అతను గెలకడం అనేటటువంటి. కాబట్టి ఆగిపోయింది. రేపొద్దున ఎప్పుడో వీళ్ళు వేరే వాళ్ళు విమర్శిస్తే బయటకు వస్తాయి అట్లాంటి టాపిక్స్ అని. ఓపెన్గా అయితే కనుక ఆయన ఆ విధమైనటువంటి కులాలకి సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్టేం కనిపించట్లేదు. రెండోది ఏంటంటే తను ఇదివరకు ఏ టాపిక్ మీదనైతే మాట్లాడేవాడు ఇప్పుడు అర్హత తనే పక్కన పెట్టుకున్నాడు. ఒకటి కులం కాన్సెప్ట్ పోయింది, రెండవది వారసత్వం అనేవాడు. లోకేష్ గురించి అప్పట్లో మాట్లాడింది 2018-19 వారసత్వం గురించినే కదా.
ఒకే కుటుంబం నుంచి పదవులన్నీ తీసేసుకుంటారా అన్నటువంటిది కదా. ఇప్పుడు అందుకే దానికి పొద్దు విమర్శ రాకుండా నాగబాబు గారు బాగా కష్టపడ్డారే, లోకేష్ కష్టపడలేదా పార్టీని అప్పగించి? అవును అవును లోకేష్ కష్టపడబట్టినే కదా మంత్రి పదవి ఇచ్చింది. అదే ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది వారసత్వంలోకి అసలు రానే రాదు, ఆయన ముందు నుంచి ఆయన కూడా అదే చెప్పాడు. చంద్రబాబు కూడా చేశారు కూడా సీట్లు. చంద్రబాబు కూడా అదే కదా చెప్పింది. అవును అంతే కదా. కాబట్టి ఇవన్నీ నడుస్తుంటాయి అంతే. కానీ ఒక్కసారి ఈయన మాటల్లో ఒకసారి అంటే అన్నారు కాబట్టి ఒకసారి ఆయన ఏ కాస్ట్ నాకు తెలియదు. ఇఫ్ హీ హ్యాపన్స్ టు బి ఎ బీసీ ముస్లిం, నాతో పాటు నేను ఏం చూసాను ఫస్ట్ క్రైటీరియా మనకి పని ఆయన్ని ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. పెట్టుకున్న కూడా ఇఫ్ హీ హ్యాపన్స్ టు బి ఎ బీసీ ముస్లిం, నాతో పాటు నేను ఏం చూసాను ఫస్ట్ క్రైటీరియా మనకి పని చేసిన. అది సార్ అంటే ఇది మీరు వినే ఉంటే ఎందుకు వినిపించాను అంటే ఆయన చాలా సీరియస్ గానే అసలు, ఎందుకంటే కందుల దుర్గేష్ ఒకప్పుడు గవర్నమెంట్ చౌదరి గారికి వస్తుందా సిటీకి వస్తుందా అనుకున్నప్పుడు అప్పుడు కమ్మ వర్సెస్ కాపు అని చాలా పెద్ద పెద్ద కథనాలే వచ్చినాయి. మనం కూడా దాని మీద మాట్లాడుకున్నాం ఎవరికి వస్తుందని. ఓకే, తర్వాత ఆయన నిడదవలు పెట్టారు అనుకోండి. కాపు సామాజిక వర్గం కోటరీ ఏం చుట్టూ ఏర్పడుతుంది అనుకున్న టైంలో ఇప్పుడు నాగబాబు గారు కూడా అదే సామాజిక వర్గం అనుకున్న టైంలో అసలు కులాల గురించి ఆయన సంబంధం లేనట్టు మాట్లాడడం ఇదేమన్నా ఒక కొత్త రాజకీయమా లేదంటే బాబు గారికి ఇది ఒక లెసనా? ఏ లైట్ తీసుకోవాలండి దాంట్లో. బేసిక్గా ఆయన అయితే ఆ కులాన్ని వదిలిపెట్టేది కాదు, కుల ప్రాధాన్యతను వదిలిపెట్టే ఇష్యూ ఏమి ఉండదు. మిగతా అదే ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు తనను నమ్మేవాళ్ళు తనను అభిమానించే వాళ్ళ కోసం ఆ సందేశం. అదే సందర్భంలో పబ్లిక్ డిబేట్ అనేటటువంటిది కూడా ఎల్లగొండ ఉండటం కోసం మాట్లాడుతున్నాడు ఆయన. అంతమించి ఏం లేదు. ప్రాక్టికల్గా అయితే కనుక కుల సమీకరణాలు ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నంత వరకు కమ్మ కాపు కాంబినేషన్ అదో డెడ్లీ కాంబినేషన్. ఆ కాంబినేషన్ కారణంగా అధికారంలోకి వచ్చారు. భవిష్యత్తులో కూడా అదే ఉంటుంది. తెలుగుదేశం ఏం చేస్తుందంటే తన పార్టీలో ఉన్నటువంటి కాపుల్ని తగ్గించుకుంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా కావాల్సింది కాపు ఏ పార్టీలో ఉన్నోడైనా సరే పవన్ దగ్గరికే పోవాలా. ఈ కాన్సెప్ట్ కరెక్ట్ అంటే డెమోక్రటికల్ ప్యాటర్న్లో ఒక పార్టీ అట్లా ఒక కులానికి ముద్ర పడకూడదు. తెలుగుదేశం పార్టీకి అట్లాంటి ముద్ర ఉన్నటువంటి సందర్భంలో దెబ్బతింది. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరిలో ఎస్పెషల్లీ బీసీ తర్వాత మాదిగ సామాజిక వర్గం ద్వారా అది అధికారంలోకి వస్తూ వచ్చింది. వాళ్ళు అక్కడ రెండో వైపు నుంచి కూడా జాగ్రత్తగా తీసుకెళ్తారు. ఇప్పుడు ఈయన ఈ పైకి ఇట్లా మాట్లాడుతూ గ్రౌండ్ లెవెల్లో కూడా చేయాలి. ఇప్పుడు అనిత, అచ్చెన్న, అయ్యన్న పాత్రుడు ఇట్లా పేర్లు కనబడుతున్నాయి కదా మనకి వాళ్ళ పార్టీలో ఎవరెవరు ప్రముఖ నాయకులు అన్నటువంటి కాన్సెప్ట్లో చూస్తే లోకేష్ ప్రాధాన్యతని చాలా జాగ్రత్తగా పక్కన పెట్టి ఉంచారు అక్కడ. అంటే తన గ్రౌండ్ లెవెల్లో అతనే మేనేజ్ చేస్తుంటాడు మొత్తం. కానీ బ్యాలెన్సింగ్ జాగ్రత్తగా జనాలకి ఏం చూపెడతారు? ఒక రాంప్రసాద్ రెడ్డిని చూపెడతారు, ఒక సవితిని చూపెడతారు, ఒక అనితని చూపెడతారు. ఇట్లాగా వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఫోకస్లో చూపెడుతుంటుంది పార్టీ. వాళ్ళు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ చాలా స్ట్రాటజిక్గా చేస్తారు ఆ పని. ఆ స్ట్రాటజీ దగ్గర ఈయన కొంత ఇంకా రాజకీయం ఇప్పుడిప్పుడే కదా నేర్చుకుంటుంది. ఇది అధికారిక రాజకీయం అనేది భవిష్యత్తులో మారుతారులేండి, చూద్దాం. ఇదే టైంలో నెలకి 14 రోజులు ఇక్కడ నుంచి జనంతోనే ఉంటాను అని చెప్పడం అంటే ఆల్రెడీ వైసీపీ జగన్ గారు ఆల్రెడీ ఒక ప్రకటన చేశారు మొన్న. ఓకే, ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకోండి. అంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారు అలా చేయాలనుకోవడం ఇప్పుడు అది నిజంగా ఒక పెద్ద కసరత్తు ఏమన్నా స్టార్ట్ చేయబోతున్నారు అనుకోవాలా? చాలా మంచిది, ఉండాలనే కోరుకుందాం. ఆయన 14 రోజుల పాటు ఉంటే అంటే మళ్ళీ నిన్న 14 రోజులు అన్నారు, ఇవాళ వచ్చేటప్పటికి ఏదో నెలలో ఒక జిల్లా అని చెప్తున్నారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి వారానికి ఒక జిల్లాని పెట్టుకున్నాడు ఆయన. వారానికి 2-3 రోజులు, 2 రోజులు 3వ రోజు అవసరం అయితే అన్నటువంటిది. కాబట్టి ఆయన ఈ నెలాఖరు చేస్తున్నాడు కాబట్టి ఈయన కూడా అట్లాగా వారానికి ఒక రోజు పెట్టుకుంటారేమో. కరెక్ట్గా ఇప్పుడు జగన్కి పబ్లిసిటీ పోకుండా ఉండాలంటే జగన్ తిరిగే రోజుల్లోనే ఈయన కూడా పెట్టుకున్నారనుకోండి 2 రోజులు, ఈయన ప్రచారం రానికుండా అటు పక్కన చూసే ప్రయత్నం అయ్యి ఉండొచ్చును, కెమెరాలన్నీ తిరుగుతాయి, అందుకోసమని అయ్యి ఉండొచ్చును బేసిక్గా. లేదు ఈయన తిరగటం ఒక మంత్రిగా అయితే కనుక ఉప ముఖ్యమంత్రి హోదాలో చాలా మంచిదే. అది తెలుగుదేశం వాళ్ళు ఇబ్బంది పడతారు కానీ జగన్కి ఇబ్బంది ఉండదని నేను అనుకోను. ఎందుకంటే జగన్ మీడియా ఎట్లాగూ జగన్ అంతా తిరిగినా కూడా తెలుగుదేశం అనుకోవాలి మీడియా సచ్చినా కవరేజ్ చేయదు. ఎట్లాగూ సాక్షి పేపర్, సాక్షి టీవీనే కవర్ చేస్తుంది. ఇటు పక్కన సేమ్ ఉంటుంది కదా వీళ్ళదైనా సరే బేసిక్గా ఉండేటప్పటికి. కాబట్టి దేని లెక్క దాందే ఉండాలా, ప్రాక్టికల్గా ప్రాబ్లం లేకుండా చూసుకోవాలంతే. కూటమి ప్రభుత్వానికి ఈ నిర్ణయాలు రేపొద్దున్న ప్రయోజనకరం అవుతాయా సార్, లేదంటే ఇది ఇండివిజువల్ ప్రయోజనం ఏమన్నా చేకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈయన? అంటే బేసిక్గా నాకు అనిపించిందల్లా తెలుగుదేశం వాళ్ళు ఆలోచించే రూట్లో చూస్తేనేమో ఇతను వెళ్ళి జగన్కి దెబ్బ కొడతాడు అనేది.
అదే సందర్భంలో ఇతను ఏది ఒక్క దెబ్బకి 2 పెట్టలు, ఇటు తన ఇమేజ్ పెంచుకోవడం. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇదివరకు ఒక పార్టీ నాయకుడిగా వెళ్ళి వింటం వేరు, ఇప్పుడు మంత్రిగా వెళ్ళి వింటం వేరు. ఇది మంచి పరిణామం కూడా. ఇప్పుడు ఈ సూపర్ 6లో గ్రౌండ్ లెవెల్లో ఇదివరకు వచ్చే పథకాలు ఇప్పుడు వస్తున్నాయా లేదా, ప్రజలు కోరుకుంటున్నారో లేదో ఆయనకి తెలుస్తుంది కదా. ప్రజలే వద్దంటున్నారు అనుకోండి, అక్కడ అడగట్లేదు అనుకోండి, లేదు వద్దంటున్నారు అనుకోండి, దెన్ బెటరే, రాష్ట్రం బాగా మారిపోయినట్టు, రాష్ట్ర ప్రజలు బాగా మారిపోయినట్టు. లేదు అడిగారు అనుకోండి, ఆయన దానికి ఏంటి అనేది ఆన్సర్ ఎట్లా చేస్తాడు, ఆయనకి ఒక పరీక్ష. రెండవది నేను చెప్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల్లో నిర్లిప్తత అనేది ఆయనకి గ్రహించాల్సిన అందులో ఒక మిస్సింగ్ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగుల్లో నిర్లిప్తత జగన్ వచ్చినందువల్ల అనేది అమాయకత్వం. ప్రభుత్వ ఉద్యోగులు జగన్ వచ్చినటువంటి సందర్భంలో జగన్ ఎందుకు వ్యతిరేకించారు, వాళ్ళని పని చేయించాడని. ఇక్కడ వాళ్ళని పని చెయ్యనీయకుండా చూపిస్తామని చెప్పి మీరు తీసుకొచ్చారు అధికారంలోకి, మీరు వచ్చారు. ఆ రోజున వేధించాడని కదా జగను, టీచర్లను ఎక్స్ట్రా పని చేయమన్నాడని, లేకపోతే కనుక మిగతా పని చేయకపోతే కనుక ప్రభుత్వ ఉద్యోగుల్లో వాళ్ళకి బదులుగా అక్కడ సచివాలయ సిబ్బందిని పెట్టి, లేకపోతే వాలంటీర్లను పెట్టి, పనిలో ఎక్కడ ప్రభుత్వపు పని ప్రజలకు అందనీయకుండా చేయలే అతను. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులు నిర్లిప్తంగా అవినీతికి అలవాటు పడిపోయారు కాబట్టి వాళ్ళని మనం మార్చలేము. ఇప్పుడు కూర్చోబెట్టి ట్రైనింగ్లు ఎన్ని ఇచ్చినా కుదరదు కాబట్టి వాళ్ళకి బదులుగా ఆల్టర్నేటివ్గా ఏం చేసుకొచ్చాడు, ఆ పవర్స్ని సచివాలయాలకు ఇచ్చాడు, ఆ పవర్స్ని వాలంటీర్లకు ఇచ్చి కొత్త వ్యవస్థ ద్వారా పని చేయించుకున్నాడు. ఇప్పుడు ఈయన ఏమంటాడు, మనం ఏం చూసాము ఎంత నిర్లిప్తంగా ఉన్నారో, అది వైసీపీ పుణ్యము. ఈ ఆయనే అర్థం చేసుకోలేని పొరపాటు. రేపు జనంలోకి వెళ్ళాక అదే ఆలోచనతో జగన్ మీద ద్వేషంతోనే ఆలోచిస్తే ఏ సమస్యను పరిష్కరించలేడు ఆయన. ఫస్ట్ చూడాల్సింది ప్రభుత్వ ఉద్యోగుల నిర్లిప్తత ఇప్పుడు కాదు, దశాబ్దాల నుంచి అట్లాగే ఉంది. ఆ బాధపడలేకే చంద్రబాబు నాయుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సిస్టమ్ పెట్టుకొచ్చాడు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎందుకు, పని చేయబోతే తీసుకొత్త వాళ్ళని పెట్టుకుంటారు కాబట్టి. అదే సందర్భంలో జగన్ వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులను పెట్టుకొచ్చాడు, కానీ ఆ వ్యవస్థను మీరు పక్కన పెట్టేశారు. రెండో పక్కన ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి సిన్సియర్గా పనిచేస్తే అసలు ప్రజలు ఈ గొడవ అంతా ఎందుకు ఉంటుంది. ఇప్పుడు మొన్న వరదలప్పుడు చూశారు, స్వయంగా చంద్రబాబు గారు కూర్చున్నా ఆ తర్వాత ఎన్ని రోజులు ఏడవాల్సి వచ్చింది జనం. ఎవరు తప్పనాలి అక్కడ దాంట్లో, మరి ప్రభుత్వ ఉద్యోగులు తప్పనాలా, చంద్రబాబు తప్పనాలా, వాలంటీర్ నువ్వు తీసేయడం వల్ల తప్పనాలా. కాబట్టి ఆయన ఇంకా చాలా నేర్చుకోవాలి. నేర్చుకున్న ఆయనలో జగన్ మీద ఉన్న ద్వేషంతో నిజాలను అంగీకరించలేకపోతున్నాడు ఆయన. నిజాలను అంగీకరించలేనంత వరకు దాంట్లో మార్పు రాదు. అది అవును అవును కాకపోతే నిజంగా 14 రోజులు ఉంటే కనుక చాలా గొప్ప విశేషం, రాష్ట్ర చరిత్రలో సరికొత్త రికార్డు అవుతుంది. అది అధికారులు కూడా ఒక భయం మొదలవుద్దేమో. ఖచ్చితంగా ఉండాలి. ఆయన పూర్తిగా తిరగాలని మనస్ఫూర్తి కోరుకుంటాను నేనైతే. 5 సంవత్సరాలు అట్లాగా నెలకు 14 రోజులు ఆయన తిరిగితే హ్యాట్స్ ఆఫ్ అనమాట, నో డౌట్. నిజంగా మొత్తం పాలనంతా గాడిని పడిపోద్దేమో, గాడిని పెట్టేస్తారు క్లియర్గా. రైట్ చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు నిజంగా 14 రోజుల పాటు ప్రజల్లో ఉంటారా, ఉండబోతున్నారా? ఆయన చేసిన ప్రకటన ఒక్కొక్క జిల్లాలో 14 రోజుల పాటు పర్యటన చేస్తాను నెలలో అనేది, అది సాధ్యం అవుతుందా అనేది ఒకటి. అలాగే ఆయన నిన్న చేసిన ప్రసంగానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సోషల్ మీడియా కథనాలు అయితే వస్తున్నాయి. దానికి ఆయన ఎలా రియాక్ట్ అవుతారని తర్వాత చూడాలి.